అదృష్ట సంఖ్య వచ్చి 5. ఓకే, మరో కాల్ తీసుకుందాం. హరిబాబు గారు సికింద్రాబాద్ నుండి. హరిబాబు గారు నమస్తే మేడం. నమస్తే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం 1/7/1989 మేడం. ఓకే. మా మిస్సెస్ అండి శ్రవంతి. అయితే యాక్చువల్ ఏంటంటే నా డేట్ ఆఫ్ బర్త్ లేదు మేడం. మాకు కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, గవర్నమెంట్ జాబ్ ఉన్నప్పుడు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, కొద్దిగా మెంటల్లీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే మా మిస్సెస్ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాకు ఏమన్నా కొద్దిగా సలహాలు చెప్తారా తీసుకున్నాను. ఓకే అండి, తప్పకుండా. అంటే ఇది ఇప్పుడు మిస్సెస్ డేట్ ఆఫ్ బర్త్కి ఫైనాన్షియల్ దానికి ఉండదు. మిస్సెస్ డేట్ ఆఫ్ బర్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలని అంటే ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ టోటల్ డెస్టినీ 8 వచ్చింది కాబట్టి ఇది మామూలుగా ఆమె మీతోనే కాదు ఎవరితోనూ మ్యారేజ్ చేస్తున్నా కూడా ఈ జాబు, బిజినెస్, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఇలాంటివన్నీ వస్తాయి. సో ఆవిడకి మీరు శాంతి చేయాలంటే ఆవిడ ఏం చేయాలి, హనుమాన్ టెంపుల్కి వెళ్ళమని చెప్పండి. మీరు నాకేం ప్రశ్న అడిగారు, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఆవిడ గుడికి వెళ్ళాలి. హనుమాన్ టెంపుల్కి వెళ్ళటం ఒకటి, ఇంద్రనీలం ఒకటి. ఆవిడ ఈ కుడి చెయ్యి ఈ మధ్య వేలికి ధరించమని చెప్పండి. వెంటనే గోల్డ్ అక్కర్లేదు, ఇంద్రనీలం కనుక ధరిస్తే ఆవిడకి అక్కడ శాంతి ఇస్తుంది కాబట్టి అది మీకు కలిసి వస్తుంది, ఆ తర్వాత ఇద్దరు కలిసి వస్తుంది. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. త్రిమూర్తులు గారు కాకినాడ నుండి. త్రిమూర్తులు గారు ఆగస్ట్ 04. ఓకే, హలో మేడం, చెప్పండి. 04/08/1990. 1990. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబ్ గురించి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రస్తుతానికి స్టడీ కంప్లీట్ అయింది, డిఎంఎల్టీ ల్యాబ్ టెక్నీషియన్. ఓకే ఓకే. సో తిరుమూర్తులు గారు మీరు ఎన్నుకున్న మార్గం కరెక్ట్గా ఉంది. ల్యాబ్ టెక్నీషియన్ నేను చాలాసార్లు చెప్తాను, డెస్టినీ ఫోర్స్ ఏదైనా టెక్నికల్ ఎడ్యుకేషన్ చదవమని. బీఏలు బీగలు టెక్నికల్ చేశారు కాబట్టి టెక్నికల్ డెఫినెట్గా మీకు జాబ్ వస్తుంది. ఇయర్ లక్కీ ఇయర్ కాబట్టి మీకు ఈ మార్చ్ టు మే లోపల వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ ల్యాబ్ టెక్నీషియన్ పాయింట్ ఆఫ్ వ్యూ చేయండి. ఆ తర్వాత ఆ జాబ్ చేసుకుంటూ మళ్ళీ మీకు ఫైనాన్షియల్, ఎందుకంటే ఇక్కడ రాహు ఉన్నప్పుడు ఇప్పుడేమో జాబ్ లేదన్నారు, టెక్నీషియన్ జాబ్ వచ్చిన 6 నెలల తర్వాత జాబ్ ఏదో చేస్తున్నా శాలరీ సరిపోలేదు అంటే ఇక్కడ రాహు ఎఫెక్ట్ ఉంటుంది. అప్పుడు మీరు జాబ్ చేస్తూ సైడ్ బిజినెస్ అయినా చేయండి, ఫైనాన్స్ చేయొచ్చు, ఈ వడ్డీలకి ఇస్తుంటారు అలాంటివి చేయొచ్చు, లేదా షేర్ మార్కెట్ చేయొచ్చు. ఏదైనా ఒక సైడ్ బిజినెస్ చేసుకుంటే ఆ రాబోయే జాబు సైడ్ బిజినెస్ రెండు కలిసి మీరు ఫైనాన్షియల్గా బాగా డెవలప్ అవుతారు. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. ప్రియాంక గారు ఖమ్మం నుండి. ప్రియాంక గారు హలో, నమస్తే అండి. నమస్తే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 02/09/1985. 02/09/1985. నా లక్కీ నెంబర్. అట్ ద సేమ్ టైం నా పెళ్ళి, నా కెరీర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఓకే అండి, తప్పకుండా. గోపికృష్ణ గారితో మాట్లాడండి. హలో, నమస్తే సార్. నమస్తే అండి. మీ లక్కీ నెంబర్ వచ్చేసి 7 వస్తుంది. ఇంకా మ్యారేజ్ దానికి వచ్చినప్పుడు కాబోయే మ్యారేజ్ పార్ట్నర్ మీకు మీ టోటల్ డేట్ ఆఫ్ బర్త్ 7 వచ్చింది కాబట్టి లక్కీ నెంబర్ 7. అలాగే కాబోయే అబ్బాయి టోటల్ డేట్ ఆఫ్ బర్త్ 1 కానీ 4 కానీ చూసుకుంటే సరిపోతుంది. మీకు మ్యారేజ్ టైం అంటే మ్యారేజ్ అంటే 2-3 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు మ్యాచ్ చెప్పాను, మ్యాచ్ దొరికితే ఎప్పుడు పెళ్ళి అవుతుందంటే మీకు లక్కీ నెంబర్ 7 వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం ఉంది. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఫిబ్రవరి కాబట్టి ముహూర్తాలు కూడా బాగున్నాయి. మీరు ఏమాత్రం ట్రై చేస్తే ఫిబ్రవరిలో అవకాశం ఎక్కువ ఉంది. ఫిబ్రవరిలో కానీ కాలేదు అంటే జూలై, ఆగస్ట్ అంటే జూలై వర్షాలు ఉంటాయి, ఎందుకంటే మనకు కొంచెం అటు పంచాంగం కూడా వెళ్లాల్సి వస్తుంది. ఆగస్ట్, శ్రావణ మాసం, జూన్ జూలైలో వర్షాలప్పుడు ఇలాంటి పెళ్ళిళ్ళు ఉండవు. ఆగస్ట్, శ్రావణ మాసం ఎంగేజ్మెంట్ అయి కనుక అయితే అక్టోబర్, నవంబర్, కార్తీక మాసంలో పెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, లక్కీ నెంబర్ 7. మీ కాబోయే మటుకు 1 or 4 టోటల్ చూసుకుంటే హ్యాపీగా ఉంటారు. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. గాయత్రి గారు హైదరాబాద్ నుండి. గాయత్రి గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. July 2nd, 1980 అండి. July 2nd, 1980. 80. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే ప్రెసెంట్ చేస్తున్న జాబ్ లో కొద్దిగా ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్ ట్రై చేయొచ్చా? అది టైం ఇంకా ఎప్పటి నుంచి బాగుంటుంది? లక్కీ నెంబర్స్. ఓకే అండి, తప్పకుండా. అంటే మీరు గవర్నమెంట్ జాబ్ జోలికి వెళ్ళకండి, ఎందుకంటే ప్రైవేట్ జాబ్లోనే మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంది. మంచి జాబ్ అంటే ఇక్కడ మీకు జాబ్ ఎలా ఉంటుందని మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ చూసిస్తే అక్కడ మీకు పైన ఎవరు పనిచేసే ఆఫీస్లో పైన మీకు ఇమీడియట్ పక్క చైర్లో ఒక బాస్ ఉండి ఆ బాస్ మీద బాసింగ్ చేయడం కాకుండా చాలా సున్నితంగా ఉండాలి అట్మాస్ఫియర్. అందుకంటే ఇంటర్వ్యూలో ఏం జరుగుతుందంటే మీరు రకరకాల కంపెనీ పోయిన తర్వాత వాళ్ళ ఆఫీస్లో మీరు ఎట్లా చేస్తారు, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. అసలు ఇంతగా లోపల ఆఫీస్ ఎలా ఉంటుంది, కోలీగ్స్ ఎలా ఉంటారు, ఇంతగా ఆఫీస్ ఏమిటి అని మీరు చూసుకుంటే అక్కడ చాలా సెన్సిటివ్గా ఉన్న ఆఫీస్ ఉండాలి. అంటే కొన్ని మార్కెటింగ్ ఉంటుంది, చాలామంది వెళ్తూ ఉంటారు. అది ప్రతి గంటకు టెన్షన్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది, అలాగే కాల్ సెంటర్స్ ఉన్నాయి. మీకు ఇన్ని కాల్స్ ఇచ్చి చాలు, దాంట్లో ఇన్ని సక్సెస్ కావాలి. దాంట్లో కొన్ని కాల్స్ రాలేదనుకోండి వెంబడి జాబ్ నుంచి తీసేస్తారు. సో ఈ టార్గెట్లు, ప్రెషరు అలాంటి జాబులు కాకుండా కూల్గా, స్మూత్గా ఉన్న ఆఫీస్ చూసుకొని చుట్టూ అట్మాస్ఫియర్ ఉంటే అలాంటి జాబ్ మీకు వస్తుంది. దానికి ఈసారి ట్రై చేయండి. ఉన్న జాబ్ వదిలేసి కొత్త జాబ్కి వెళ్తే మార్చ్ టు జూన్ లోపు వీల్ గెట్ ఏ గుడ్ జాబ్ కూడా బాగుంటుంది. మన మ్యారీడ్ లైఫ్ లాగా జాబ్ లైఫ్ ఎలా ఉంటుందో అడగాలి ఈసారి, జాబ్ లైఫ్ కూడా బాగుంటుంది. ఓకే, మరో కాల్ తీసుకుందాం. విష్ణుతేజ గారు తిరుపతి నుండి. విష్ణుతేజ గారు హలో. హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
17,393. 17,393. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎడ్యుకేషన్ గురించి, జాబ్ గురించి. ఓకే అండి, తప్పకుండా గోపికృష్ణ గారితో మాట్లాడండి. హలో సార్. ఓకే, మీకు ఎడ్యుకేషన్ బాగానే ఉంది, జాబ్ కూడా బాగా ఉంది, రెండు బాగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ వచ్చి సాటర్న్ మొత్తం మీకు జూపిటర్ అంటే ఎడ్యుకేషన్కి ఎవరు గురువు కావాలి, ఆ గురువు మీకు ఉన్నాడు. మార్చ్ 5 1993. కాబట్టి ఎడ్యుకేషన్ గురించి ఏం లేదు. కాకపోతే ఎడ్యుకేషన్ చదివే పద్ధతిలో చిన్న లోపం ఉంటుంది. ఆ లోపం ఏంటంటే మీరు కష్టపడి చదవాలి ఒకటి, ఇష్టపడి చదవాలి రెండోది, పట్టాభిరామ భాషలో చెప్పాలంటే. రెండోది ఏంటంటే ఈ చదువు విషయంలో మీరు పోస్ట్పోన్ చాలా ప్రోక్రాస్టినేషన్ అంటారు, వాయిదా వేసే పద్ధతి అనమాట. చదువు విషయంలో వాయిదా వేయకుండా ఖచ్చితంగా రోజు టైమింగ్స్ పెట్టుకొని కంటిన్యూగా మీరు చదవాలి ఒకటి. ఎందుకంటే ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి ఇంతగా చెప్తున్నాను మీకు. హైయర్ ఎడ్యుకేషన్ తర్వాత వచ్చే జాబ్ కూడా చాలా టాప్ పొజిషన్లో ఉంటుంది, అంటే మేనేజ్మెంట్ క్యాడర్లో ఉంటుంది. దాంతోపాటు మంచి ఫైనాన్స్ కూడా ఉంటుంది, మంచి శాలరీ కూడా ఉంటుంది. కాబట్టి జాబ్ మాత్రం మీకు సూటబుల్. పొరపాటున బిజినెస్ వైపు తొంగి చూడకండి. మీ అదృష్ట సంఖ్య 6. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. రఘు గారు సికింద్రాబాద్ నుండి. రఘు గారు నమస్కారం అండి. నమస్తే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/6/1992. 5/6/1992. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇంకా ఇక్కడ సెటిల్ అవుతానా లేదంటే యుఎస్ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయి, సో అక్కడ సెటిల్ అవుతానా అని కనుక్కోవడానికి. ఓకే అండి, తప్పకుండా గోపికృష్ణ గారితో మాట్లాడండి. అంటే బాబు యుఎస్ వెళ్తాను, సెటిల్ అవుతాను రెండు ఉన్నాయి. యుఎస్ వెళ్తూ ఉంటుంది, సెటిల్మెంట్ ఉంటుంటుంది. యూ విల్ గో టు యుఎస్. ఈ ఇయరే 2012 ఈజ్ లక్కీ ఇయర్ ఫర్ యూ. కొంతకాలం బట్టికంటే ఓ 2 years 3 years 4 years వెళ్ళి రావాల్సి ఉంటుంది. అండ్ ఈ నెంబర్ 5 డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి ఇవరే మదర్ చైల్డ్. అంటే ఇక్కడ మీ పేరెంట్స్ కనుక మదరు ఫాదర్ ఉంటే వాళ్ళు వదిలిపెట్టి ఎంతో కాలం ఉండే పరిస్థితి కాదు ఈ డేట్ ఆఫ్ బర్త్కి. కాబట్టి కొంతకాలం అక్కడికి వెళ్ళి, ఎందుకంటే ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ తర్వాత యూఎస్కి వెళ్తాను. రీజన్ ఏమిటి డెస్టినీ అని అంటే హయ్యర్ ఇన్కమ్ ఈజ్ యువర్ మెయిన్ గోల్ అనమాట. లేకపోతే ఈ పార్టీకి మీ క్వాలిఫికేషన్ ఇక్కడే దొరుకుతుంది. సో మీరు వెళ్ళొచ్చు, 3 or 4 years అక్కడ ఉంటారు, ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోండి, ఓ 4 కోట్లు 5 కోట్లు సంపాదించుకొని ఇండియాకి వచ్చి సహాయిగా బిజినెస్ పెట్టుకోండి. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. రవిబాబు గారు ఒంగోలు నుండి. రవిబాబు గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డిసెంబర్ 30, 1960. డిసెంబర్ 30, 1960. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది? ఓకే అండి, తప్పకుండా గోపికృష్ణ గారితో మాట్లాడండి. అంటే ఇది ఈ క్వశ్చన్ భవిష్యత్తు ఎలా ఉంటుంటే రకరకాలు చెప్పాల్సి వస్తుంది. హెల్త్ విషయంలో వస్తేనేమో పర్వాలేదు, అప్పుడప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మళ్ళీ గెట్ ఆన్ అవుతుంటారు. ఇక డెసిషన్ నెంబర్ 4 వచ్చింది కాబట్టి మీరు మామూలు జాబ్ చేయటము, బిజినెస్ చేసినా మామూలు జాబ్ చేయటము, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నది ఎక్కువ ఉంటాయి. అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే మీకు ఫైనాన్స్ బాగా కావాలంటుంది డేట్ ఆఫ్ బర్త్ 30th కాబట్టి ఆ ఫైనాన్స్ వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంటుంది. ఇది మీకు ఎప్పుడు ఈ ఆర్థిక సమస్యలు అనేది ఉంటాయి. వీటికి కొంతవరకు 2013 మీకు మంచిది. 2013లో మీకు మంచి వస్తుంది, మంచి జరుగుతుంది. ఆ మంచి ఏమొస్తుంది అక్కడ 2013లో అంటే ఇక్కడ డెసిషన్ నెంబర్ 4 ఉంది కాబట్టి మీరు రేపటి నుంచి శనివారం కానీ మంగళవారం కానీ లార్డ్ హనుమాన్ మీకు రూలర్ అవుతారు. కాబట్టి మీరు ప్రతిరోజు వెళ్తే మంచిది. ఎక్కడి నుంచి మీరు ఏం కోరుకున్నా కూడా తప్పనిసరిగా అవుతుంది. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. రజియా గారు తిరుపతి నుండి. రజియా గారు హలో అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఇది మా అన్నయ్య గురించి అడుగుతున్నానండి. ఓకే, 18/5/1984. 18/5/1984. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే మా అన్నయ్యకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ఇయర్ ఎలా ఉండబోతుంది, లక్కీ నంబర్ ఎలా ఉంటది కనుక్కోవాలనుకుంటాను. ఓకే అండి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ ఇయర్ ఎలా ఉండబోతుంది, జాబ్ ఏమైనా వస్తుందా, మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటది అది కనుక్కోవాలని ట్రై చేస్తాను. మ్యారేజ్ అయింది అమ్మాయికి? అవ్వలేదండి ఇంకా. మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి బతికిపోయాడు, లేకపోతే మ్యారేజ్ ప్రాబ్లం చాలా వచ్చేది. అదృష్టం కానందుకు. మ్యారేజ్ కాలని ఏం బాధపడకండి. అయ్యి ఉంటే మటుకు బోర్డు ప్రాబ్లమ్స్ వచ్చేది మ్యారేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ముఖ్యంగా నీకు వచ్చేది ఏంటంటే ఇక డేట్ ఆఫ్ బర్త్ విషయంలో చూస్తే నీకు నెంబర్ 9 అధిపతి కాబట్టి ఈయన మరి ఏం చదువుకున్నాడో తెలియదు. కొంచెం చదువుకున్నా పర్వాలేదు కానీ పెద్ద టాప్ మోస్ట్ ఆఫీసర్ ఉద్యోగం లేదా పెద్ద జాబే చేయాలి, లేకపోతే ఇంకో జాబ్ చేయాలని మడిగట్టుకుని కూర్చునే అవకాశం ఉంటుంది. అయితే ఫ్యూచర్లో ఉన్నా కూడా మీరు వెంటనే ఏదో ఒక జాబ్లో దాంట్లో జాయిన్ కావాల్సి వస్తుంది. ఆల్రెడీ కొన్ని జాబులు చేసి మానేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అంటే ఇక్కడ నెంబర్ 9కి స్ట్రగ్లింగ్ లైఫ్ ఏంది. అక్కడ పోయిన తర్వాత ఈయన మాట తెరు వ్యవహారం వల్ల కొంచెం కోపము, స్టేట్ ఫార్వర్డ్నెస్ పోవటం, ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం, ఈయన నేచర్ వల్ల ఏమవుతుంటే ఆఫీస్లో కొన్ని గొడవలు వచ్చే కారణం ఉంది. ఏమాత్రం అవకాశం ఉన్నా సొంత పెట్టుబడితోని ముందు ఆయన ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఒక 1 year బాగానే ఉంది కాబట్టి 2012లో స్టార్ట్ చేస్తే 12-13 బాగుంటుంది. 15లో మ్యాచ్ చూడండి. అక్కడ మ్యారీడ్ లైఫ్ బాగుండాలి, మీ అన్నయ్యకి సమస్యల నుంచి బయటపడాలని అంటే అమ్మాయి లక్కీ నెంబర్ టోటల్ డేట్ ఆఫ్ బర్త్ 3 ఉన్న అమ్మాయిని చేస్తే ఇయర్ అయినా కూడా అమ్మాయి అదృష్టం వల్ల మీ అన్నయ్య సమస్యలన్నీ తీరిపోతాయి. రాఖీ పన్నమ్మలాగా మనకి ప్రశ్నలు ఎక్కువగా అన్నయ్య వస్తున్నాయి మధ్యలో.
ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. గోపీనాథ్ గారు హైదరాబాద్ నుండి. గోపీనాథ్ గారు నమస్తే అండి. నమస్తే నా అండి. 9th October 1969 అండి. ఓకే అది ఇదివరకు ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో చేసేవాడిని, ఇది సత్యం అని. దాంట్లో కొంచెం ప్రాబ్లం వచ్చి స్మాల్ కంపెనీలో జాయిన్ అయ్యాను. ఇక్కడ కూడా అంత బాగా లేదు. నాకు మంచి ఉద్యోగం వస్తుందా, ఎప్పుడు వస్తుంది, దానికి ఏం చేయాలి అన్నది కొంచెం దయచేసి చెప్పండి. ఓకే తప్పకుండా. ఇప్పుడు సత్యం కంపెనీ అంటే అందరికీ తెలుసు, దాంట్లో రీజన్ ఓపెన్ సీక్రెట్ ఏం లేదు దాంట్లో. ఇప్పటికే చాలామంది బెంచ్ మీద ఉన్నారు. 5 ఏళ్ల నుంచి నా క్లయింట్ అన్నాడు, ఎంతవరకు దిగలేదు, ఎప్పుడు ఉద్యోగం పోతున్నాం అనుకుంటారు, ఇంకా దిగలేదు, శాలరీ తగ్గలేదు. కొంతమంది ఫిల్టర్ దాంట్లో స్టిల్ ఈజ్ వర్కింగ్. సో ఇక్కడ మీకు నెంబర్ 8 ఇది వచ్చింది కాబట్టి ఇక్కడ మామూలుగా అయితే ఆ కంప్యూటర్ సత్యం కంప్యూటర్ ఏదైతే సంస్థ ఉందో సంస్థ వల్ల ప్రాబ్లం, కానీ మీ వల్ల సంస్థకు ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే మీ డెసిషన్ నెంబర్ 8 వచ్చింది కాబట్టి ఏ కంపెనీలో మీరు జాయిన్ అయినా కూడా రిటైర్మెంట్ అంటే ఏజ్ ప్రైవేట్ వాళ్ళకు కూడా 60 పెడితే అంతవరకు పనిచేసే కెపాసిటీ మీకు ఉంటుంది. కాబట్టి మీరు నెక్స్ట్ ఇప్పుడు ట్రై చేయొచ్చు. ట్రై చేస్తే మటుకు రిమైనింగ్ లైఫ్ అంతా కూడా అదే కంపెనీలో మీరు జాయిన్ చేయొచ్చు. చాలా లాంగ్ టైం ఉంటుంది. మళ్ళీ ఇంకో కంపెనీలో జాయిన్ చేయటం, మానేయటం ఇలాంటివన్నీ ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ ది బెస్ట్ కంపెనీ సెలెక్ట్ చేసుకోండి. లైఫ్ లాంగ్ దాంట్లోనే ఉంటారు. ఈ 2012 జూన్ నుంచి 2013 మే వరకు మీ టైం. ఈ టైంలో మీరు ట్రై చేస్తే తప్పనిసరిగా దొరుకుతుంది మీకు. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. వీణా గారు హైదరాబాద్ నుండి. వీణా గారు సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నమస్తే మేడం. నమస్తే. 18/8/94 అండి. ఓకే ఆ పాప ఎడ్యుకేషన్ గురించి మేడం. ఓకే అండి తప్పకుండా. ఎలా కెరీర్ లో సెటిల్ అవుతుందండి? ఓకే అండి. పాప ఎడ్యుకేషన్ బాగానే ఉంటుందమ్మా. మరి కోర్స్ ఏదో తెలియదు కాబట్టి ఈవిడ ఎనీ ఇంజనీరింగ్, ఏ ఇంజనీరింగ్ అని వచ్చి ఇంజనీరింగ్, అకౌంట్స్, తర్వాత కెమికల్ 3 మంచిగా ఉన్నాయి. ఎందుకంటే 9 and 4 కాబట్టి ఈ 3 ఏది తీసుకున్నా కూడా సక్సెస్ అవుతుంది. ఈ డెస్టినీ నెంబర్ 4 వచ్చింది కాబట్టి ఈ 2012-13 ఈ అమ్మాయికి ఉద్యోగం, పెళ్లి 2 ఒకేసారి ఉన్నాయి ఇక్కడి నుంచి. సరే, ముందు మీరు ఉద్యోగం కనుక సెలెక్ట్ చేసుకుంటే మ్యారేజ్ అనేది 2014లో ట్రై చేయండి. ఈ 12-13 మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంది. మీ అమ్మాయి లక్కీ నెంబర్ వచ్చేసి 4. ఓకే అండి, ఇంతకుముందు కాలర్స్కి అందరికీ చెప్తూ ఉన్నారు గవర్నమెంట్ జాబ్ వస్తుంది, ప్రైవేట్ జాబ్ వస్తుంది అనేది. అసలు ఈ గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా అనేది ఎలా చెప్పగలుగుతారు? అంటే అస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినా కూడా అక్కడ నవగ్రహాల్లో రవిని చూస్తారు. రవి ఉచ్చదశలో ఉన్నారంటే అస్ట్రాలజీ ప్రకారం కూడా నేను గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని ఉంటుంది. అక్కడ కాకి గవర్నమెంట్ జాబ్ ఎప్పుడు వస్తుంది అని దగ్గర మళ్ళీ అక్కడ కామా పడుతుంది. అక్కడ నుంచి న్యూమరాలజీ మొదలైతే ఈ డేట్ ఆఫ్ బర్త్లో కూడా ఇక్కడ రవి ఎక్కడ ఉన్నాడని చూస్తాం. డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్ 1 చూసిన తర్వాత వీడే గవర్నమెంట్ డెబిల్ అంటూ గవర్నమెంట్ జాబ్. రెండోది ఏమవుతుంది, రవి కాకుండా మరి చిన్న జాబులు ఉంటాయి కదా. గవర్నమెంట్ జాబ్ 2 రకాలు, పెద్ద జాబ్ రావచ్చు, చిన్న జాబ్ రావచ్చు. ఒకళ్ళు డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కడ శనికి సంబంధించిన నెంబర్ 8 కనుక సరైన ప్లేస్లో ఉన్నప్పుడు కూడా వీళ్ళకి గవర్నమెంట్ జాబ్ వస్తుందని చెప్పొచ్చు. ఎప్పుడైతే వీళ్ళ గవర్నమెంట్ జాబ్ అక్కడ రాస్తుందో అదే టైంలో వెళ్ళి ప్రైవేట్ జాబ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి రాదనమాట. అందుకోసం దే కెన్ ట్రై టువర్డ్స్ గవర్నమెంట్ జాబ్. జాబ్ ఎప్పుడైతే గవర్నమెంట్ జాబ్ ఉంటుందో ఇప్పుడు మన సమాధానం కూడా కొన్ని లక్షల రూపాయలు మిగులుతాయి. ఎట్లా మిగులుతాయి సార్ అంటే గవర్నమెంట్ జాబ్ వస్తుంది, జాతకం ఉన్నప్పుడు ఎట్లా వస్తుంది కదా. మధ్యలో కొంతమంది ఏం చేస్తారు, మీ గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను, 1 లక్ష లంచ్ ఇవ్వండి, 2 లక్షలు లంచ్ ఇవ్వండి అంటే ఈ రోజులు అమాయకులు. అంటే గవర్నమెంట్ జాబ్ అంటే పర్మనెంట్ కాబట్టి ఇది మామూలుగా జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎవరో బ్రోకర్లు నమ్మి డబ్బులు ఇవ్వటం, ఆ తర్వాత డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం చెప్పే సమాధానం వస్తుంది అన్నప్పుడు ఎవరికైనా డబ్బులు ఇవ్వకాలి, ఆటోమేటిక్గా అది వస్తుంది. ఎప్పుడు వస్తుందో చెప్పాం కాబట్టి లంచాలు లేకుండా ఆటోమేటిక్గా అట్లా వాళ్ళు ఈ సబ్జెక్ట్ ద్వారా దే గెట్ బెనిఫిటెడ్ అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్ మా స్టూడియోకి వచ్చి మా కాలర్స్ యొక్క జాతక సమస్యలకు పరిష్కారాన్ని తెలియజేసినందుకు. ఇది వాటి అంకెలతో అదృష్టం. చూస్తూనే ఉండండి HY TV, ఫీల్ ది పల్స్.